హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది సుజన్ మీడియా రియల్ సిటీ. ఈ రోజు మనం వచ్చేసాం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ దగ్గరికి. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇప్పటికీ 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో ట్రస్ట్ అనే ఒక ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఇన్ని ఇయర్స్ ఎంతో మందికి విల్లా ప్లాట్స్, హాలిడే హోమ్స్ అండ్ ప్లాటింగ్స్ అన్నీ కూడా డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్స్తో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వరంగల్ హైవే అండ్ బెంగళూరు హైవే, ఆల్సో మనకి విజయవాడ హైవే లాంటి ఒక అప్కమింగ్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి రెడీగా ఉన్నాయి. సో ఎప్పుడైనా కూడా ఫ్యూచరిస్టిక్గా ఉండేలాగా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫర్ షూర్ ల్యాండ్ మీద ఎప్పటికైనా పెరుగుతాయి. అలాంటి పర్ఫెక్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయండి మన దగ్గర. రైట్ నౌ వీ హ్యావ్ అవర్ ఎండి విత్ us టు టాక్ టు us టుడే. సో లెట్స్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ హిమ్. Right now we have with us JSR Sun City Group Managing Director Dr. Jadapalli Narayana garu. Hello sir. Hi. So sir, first of all congratulations, 20 years complete చేసుకున్నారు సక్సెస్ఫుల్గా, and we wish you many more years in the industry of course. సో సార్, ఇప్పుడు మనం చూసుకుంటే మేజర్గా ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అనేది చాలా గ్రో అవుతుంది. అంటే ఈస్ట్ హైదరాబాద్లో మేజర్గా వరంగల్ హైవే కానివ్వండి, లేకపోతే భువనగిరి సైడ్ అండ్ యాదాద్రి సైడ్ అంతా కూడా మేజర్ గ్రోత్ కారిడార్స్లో అవుతున్నాయి. దీనికి రీజన్స్ ఏమంటారు అండ్ హౌ ఇస్ ఇట్ గోన్ బి ఇన్ ద ఫ్యూచర్? ఓకే, చెప్తానమ్మా. ముందుగా 20 సంవత్సరాలు మా కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతం కావడానికి మాకు సపోర్ట్ చేసినటువంటి మా విలువైన కస్టమర్లందరికీ, అలానే 24/7 మా ఎన్నంటి ఉన్నట్టు మా మార్కెటింగ్ సోదరిమణులకు, అలానే మా స్టాఫ్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఇలానే మరిన్ని సంవత్సరాలు, మరి 2 decades ఇంకా కూడా మమ్మల్ని ఇలానే ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మేమున్నా సదా మీ సేవలో జేఎస్ఆర్ సన్ సిటీ సేవాభావంతో మేము దృక్పథంగా మార్కెట్లో ఉండాలని ఆశిస్తున్నా. మీరు సదా మీ సేవలో ఉంటా, మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో ముందుగా వరంగల్ హైవే ప్రత్యేకత ఏంటంటే, ఒకటి హైదరాబాద్ ట్విన్ సిటీస్కి చక్కటి రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ ఉన్నటువంటి ప్రాంతం. ఎయిర్వేస్ అంటే ఇంకా రన్నింగ్ లేదు, మొన్న స్టార్ట్ అయింది, త్వరలోనే స్టార్ట్ అవుతుంది మ్యామ్నూర్ ఎయిర్పోర్ట్. ఒకటి ఈ హైవే నేషనల్ హైవే 163, ఇది అప్ టు ఢిల్లీ వరకు వెళ్తుంది ఛత్తీస్గఢ్ మీదుగా. ఇక్కడ 6 track రోడ్ ఉంది, ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది, చక్కటి రోడ్వేస్ ఉంది. ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఈ హైవేలో ఎక్కడ లేవు, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ లేవు అనమాట. అనేక ఎడ్యుకేషనల్ హబ్స్ ఇక్కడ ఉన్నాయి, విద్యా రంగాలు, వైద్య రంగం ఇక్కడ ఉంది. మొన్ననే ఎయిమ్స్ కూడా మీకు మన దేశ ప్రధాని గారు వచ్చి దాన్ని వర్చువల్గా ఓపెన్ చేశారు. అలానే ఒక వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ను కూడా, అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ని అక్కడ ఓపెన్ చేశారు. దీనివల్ల అనేక లక్షల్లో ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి. ఇదే కాకుండా పుణ్యక్షేత్రాలు ఇక్కడ భువనగిరి కోట కావచ్చు, యాదాద్రి కావచ్చు, కొలనపాక కావచ్చు, అలానే స్వర్ణగిరి మొన్న అది కూడా ఓపెన్ అయింది. ఇక్కడ వేలాదిగా భక్తులు సిటీ నుంచి 7 రాష్ట్రాల నుంచి వస్తారు. ఎంటైర్ తెలంగాణ, పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ప్రాంతాల నుంచి తెలుగు పీపుల్ యాదాద్రి పరిసర ప్రాంతాలకు వచ్చి అక్కడ పుణ్యక్షేత్రాలకు దర్శనం చేసుకొని ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వాళ్ళు దర్శించుకుంటూ వెళ్తూ ఇక్కడ అలవాటు. ఇదే కాకుండా అప్ టు వరంగల్ మీదుగా మీకు కాళేశ్వరం వరకు అన్ని టెంపుల్సే ఉన్నాయి. మన తెలుగు పీపుల్ నవ్వే డేస్ అందరూ టెంపుల్స్ చాలా ఎక్కువగా వెళ్తున్నారు. ఈ ప్రాంతం అంతా ఆ విధంగా ప్రసిద్ధి చెందింది. ఇదే కాకుండా అక్కడ చక్కటి రెసిడెన్షియల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో, సిటీకి ఈస్ట్ భాగాన్ని ఉంటుందో చక్కటి ట్రాన్స్పోర్టేషన్ అక్కడ ఉంది. పొల్యూషన్ ఇండస్ట్రీస్ లేవు కాబట్టి ఆ ఏరియాలో విద్యా వైద్య రంగాలతో పాటు చక్కటి ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. పిలిగ్రిమ్స్ హబ్స్ కూడా అక్కడ కాబోతున్నాయి. కాబట్టి మేము ఈస్ట్ హైదరాబాద్ని ఎంచుకున్న పబ్లిక్కి అది చాలా అవసరం కాబట్టి పొల్యూషన్ లేని ఏరియాలో ఆ ఏరియాని ఎంచుకొని అనేక వెంచర్, దాదాపు 1000 ఎకరాల్లో 50కి పైగా ఆ పరిసర ప్రాంతాల్లోనే మా వెంచర్లు చేయటం జరిగింది. సార్, ఇప్పుడు మేజర్గా ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మనకి ల్యాండ్స్ అనేవి ఎప్పుడైనా కూడా ఒక వెరీ నైస్ ఇన్వెస్ట్మెంట్ కదా. సో ఇప్పుడు కొత్తగా ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ వాళ్ళంతా వింటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? హౌ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ దీంట్లో? 100% మేము వరంగల్ హైవేలో అన్ని కేటగిరీలకి, ఎగ్జాంపుల్ లోవర్ మిడిల్ క్లాస్కి మేము అరేంజ్ చేస్తున్నాం గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఎన్ఆర్ఐస్,
హెచ్ఎన్ఐ కస్టమర్స్కి అందరికి కూడా అన్ని సెగ్మెంట్లో మాదన్న. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ సెగ్మెంట్కి 10 లక్షలకి మేము ప్లాట్ ఇస్తున్నాం. 15 lakhs వర్త్ ఆఫ్ ప్లాట్, డిటిసిపి, రేరా, మెయింటెనెన్స్, సెక్యూరిటీ విత్ ఎవెన్యూ ప్లాంటేషన్, రెడ్ శాండిల్స్ తోటి చక్కటి గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేసి సేఫ్టీ సెక్యూరిటీ తోటి 15 lakhs వర్త్ ఆఫ్ ప్లాట్ మేము 10 lakhsకే ఇస్తున్నాం. ఆ సెగ్మెంట్ కూడా మా దగ్గర భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలానే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కోసం కొన్ని వెంచర్స్లో, ప్రత్యేకంగా హైవే ఫేసింగ్లో ఉన్న వెంచర్స్లో డిటిసిపి, రేరా, మ్యాంగోస్ అండ్ రెడ్ శాండిల్స్ ఉన్నటువంటి సెక్యూరిటీ మెయింటెనెన్స్ తోటి చక్కగా వాళ్ళకి డెవలప్ చేసి హైవే ఫేసింగ్లో కొన్ని ప్లాట్స్ ఇస్తున్నాం. ప్లాట్ని మేము ఏం చేస్తున్నామంటే అది కూడా 40 lakhs వర్త్ ఆఫ్ ప్లాట్ని 30 lakhsకే ఇస్తున్నాం. ఎందుకు ఇవన్నీ ఇవ్వాల్సి ఉందంటే 20 years మమ్మల్ని ఆదరించారు. ఇవాళ కొంతమందికి లిమిటెడ్ పీపుల్కి మేము ఇలా కూడా అరేంజ్ చేయాలనుకున్నాం. వాళ్ళకి 40 lakhs ప్లాట్ 30 lakhsకే ఇస్తున్నా. మరియు వాళ్ళకి నెక్స్ట్ ఇంకో బెనిఫిట్, వీకెండ్ హోమ్ అని ఫ్రీగా కంటైనర్ హోమ్ కూడా మేము తయారు చేసి మీకు ఇస్తున్నా. మీరు చూడు స్క్రీన్ మీద. మరి కొన్ని వెంచర్స్లో ప్లాటు, గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్తో పాటు వీకెండ్ హోమ్ విత్ రెంట్ కూడా ఇస్తున్నా, 24 months రెంట్స్. తర్వాత ఎన్ఆర్ఐస్, హెచ్ఎన్ఐ కస్టమర్స్కి, యుహెచ్ఎన్ఐ కస్టమర్స్కి వీళ్ళందరికీ కమర్షియల్స్ కూడా నేషనల్ హైవే ఫేసింగ్లో ఉండే కమర్షియల్ ప్లాట్స్ కూడా ఇస్తున్నా. ఎగ్జాంపుల్ మినిమం 500 to 1000, 2000, 3000 అప్ టు 15,000 square yards వరకు కూడా ఉన్నటువంటి ఫుల్ సెక్యూరిటీ, సేఫ్టీ, నేషనల్ హైవే 6 track రోడ్ పైన, మళ్ళీ అతి దగ్గరలోనే రైల్వే లైన్ కూడా ఉంది. అక్కడ రైల్వేస్ కూడా అందుబాటులో ఉండే పరిసర ప్రాంతాల్లో చక్కగా 500 to 15,000 square yards ప్లాట్ సైజ్తో డిటిసిపి, రేరా, గేటెడ్ కమ్యూనిటీ విత్ ప్లాంటేషన్తో సహా అది కూడా ఇస్తున్నాం. అలాంటివి కూడా మా దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఎవరి సెగ్మెంట్ వాళ్ళది ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి మా దగ్గర ఉంటుంది, లోవర్ మిడిల్ క్లాస్కి ఉంది, మాకు రెంట్ కావాలని వాళ్ళకి ఉంది, మేము వీక్లీ వన్స్ వెళ్ళి మా హౌస్లో మేము ఉంటాం అనేది వాళ్ళకి ఉంది, మాకు కమర్షియల్గా కావాలి అన్న వాళ్ళకి కమర్షియల్ అప్రూవల్స్ కూడా మేము చేయిస్తున్నాం. ఎందుకంటే అందులో వేరే హౌసెస్ మీరు చేసుకోవచ్చు, రెంటల్కి ఇచ్చుకోవచ్చు. హోటల్స్, రెస్టారెంట్స్, స్టేకేషన్స్కి, కాలేజ్ హోటల్స్, స్టార్ హోటల్స్కి, మల్టీప్లెక్స్కి ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో రాబోతున్నాయి. ఇప్పుడిప్పుడే భువనగిరి, ఆలేర్, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో రైల్వేస్, రోడ్వేస్తో పాటు ఎయిర్వేస్ కూడా ఈ మధ్య కాలంలో యాడ్ అయింది. కాబట్టి భారీగా పబ్లిక్, ఫ్లోటింగ్ పబ్లిక్ ఎక్కువ ఉంది. వాళ్ళందరికీ అన్ని సెగ్మెంట్లో ఫుడ్ కావాలి, సేఫ్టీ కావాలి, సెక్యూరిటీ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, షాపింగ్ కావాలి, ఫన్ కావాలి. సిటీ పబ్లిక్ బయట నుంచి వచ్చేవాళ్ళు. అవన్నీ కూడా మరో హైదరాబాద్లో కలిసిపోయినటువంటి సిటీయే. మీకు గట్కేసర్, బీబీ నగర్, భువనగిర్, రాయగిర్, రీజనల్ రింగ్ రోడ్, RRR, యాదగిరిగుట్ట, వంగపల్లి పరిసర ప్రాంతాలు, అలానే ఆలేర్ అప్ టు జనగాం వరకు కూడా సిటీ లిమిట్స్ అయిపోయి అంత సిటీ అంతా చక్కగా కలిసిపోయింది. ఇప్పటికీ రాబోయే 5 yearsలో సూపర్ హిట్ డెవలప్మెంట్స్ అక్కడ ఉన్నాయి. అలాంటి అద్భుతమైన డెవలప్మెంట్స్ గవర్నమెంట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది ఆ ఏరియాలో. కాబట్టి ఇలాంటి అన్ని సెగ్మెంట్స్కి మా దగ్గర ఉన్నాయి. ఇమీడియట్గా వాళ్ళకి రెంటల్గా వచ్చేటట్టుగా కూడా మేము సదుపాయాలు అక్కడ చేస్తున్నా. ఇది మీరు వచ్చి చూడొచ్చు, ఏమైనా చూసి మీకు నచ్చిన విధంగా మీరు ప్లాట్ అక్కడ సెలెక్ట్ చేసుకొని అప్రూవ్డ్ ప్లాట్ చేసుకోవచ్చు. చూడండి, నచ్చితే కొనండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. 1 hourలో రిజిస్ట్రేషన్ చేసి 24 hoursలో అంతా క్లియర్ అని చేసి మీకు ఇచ్చేస్తాం స్పాట్లో అన్నమాట. బుక్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మా విలువైన కస్టమర్లకి ఇంత చక్కటి ఆఫర్స్ మా 20 years కంప్లీట్ చేసిన సందర్భంగా మా వినియోగదారులు చక్కటి ఆఫర్స్తో మీ ఇస్తున్నాం. ఇది పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఫ్రెషర్స్ అందరూ కూడా వచ్చి భారీగా ఇన్వెస్ట్ చేసుకోండి. మీ అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఇది. మీ హార్డ్ అండ్ మనీకి 5 yearsలోనే మీకు ఎలా ఉంటుంది అనేది మీ రిటర్న్స్తో చూడొచ్చు. వస్తే మీకు అర్థమైపోతుంది డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయండి. ఇంత పెద్ద ప్రత్యేకతలు ఉన్నది వరంగల్ హైవే. కాబట్టి ఆ వరంగల్ హైవేలో మేము ఎన్ని సెగ్మెంట్స్కి మేము అరేంజ్ చేసి ఒక కాన్సెప్ట్ బేస్గా మేము అక్కడ ఇస్తున్నాం. ఇలా మేము చేయగలుగుతున్నాం. సెట్ ఎప్పుడైనా కూడా మనం ప్లాటింగ్ వెంచర్ అనుకున్నప్పుడు కానీ ఎనీథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ మనకి సర్టన్ పాయింట్స్ ఉంటాయి. అంటే కనెక్టివిటీ ఈజ్ వన్ సచ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అనేది వన్ సచ్ ఫ్యాక్టర్. సో వీటన్నిటిలో కూడా ఇప్పుడు వరంగల్ హైవే అనేది ఎలా ఉండబోతుంది అంటే అప్కమింగ్ డెవలప్మెంట్స్ చూసుకుంటే నెక్స్ట్ ఒక 5 yearsలో 10 yearsలో ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ఈరోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్గా చూసుకున్నా కూడా మంచి అప్రిషియేషన్స్ ఉంటాయి. లేదా కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే ఒక వీకెండ్ హోమ్, ఒక విల్లా కనెక్ట్ చేసేసుకుంటే
ఫ్లోటింగ్ పబ్లిక్ వస్తుంది, రెంటల్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇమీడియట్గా తీసుకోవచ్చు. లేదా వాళ్ళ హోటల్గా దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, రెస్టారెంట్స్గా మీరు వాడుకోవచ్చు. అలానే అక్కడ విద్యా వైద్య రంగాలు చాలా దగ్గరలో ఉన్నాయి మా వెంచర్, అతి సమీపంలో. టెక్స్టైల్ పార్క్ కూడా వచ్చింది. అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు లక్షల్లో వస్తున్నాయి. ఈ లక్షల మంది రెసిడెంట్స్లు ప్రతిరోజు సిటీకి రాలేరు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండడానికే ఇష్టపడతారు విత్ ఫ్యామిలీస్ తోటి. కాబట్టి అలాంటి మా వెంచర్స్లో ఎక్కడ ప్లాట్ తీసుకున్నా మీకు రైల్వేస్ రోడ్వేస్ కనెక్టివిటీ ఉంది కాబట్టి హ్యాపీగా వాళ్ళు విత్ లోన్స్ ద్వారా తీసుకొని కొనుక్కుని రెసిడెన్షియల్ ప్లాట్స్గా ఉపయోగించుకోవచ్చు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా దాన్ని తయారు చేసుకోవచ్చు. అది కూడా మేము త్వరలోనే చేయబోతున్నాం.